ఒక ఊరిలో అతి పాతబడిన పురాతనమైన భవనం ఉండేది. అందులో దెయ్యాలు, పిశాచాలు ఉన్నాయని అందరూ అనుకునేవారు. ఇవన్నీ వింటూ పెరిగిన కృష్ణ ఏదో ఒకరోజు ఆ భవనం లోపలికి వెళ్ళాలని అనుకునేవాడు. అలా కృష్ణ తన ఫ్రెండ్స్ని తీసుకుని భవనం లోపలికి వెళ్తాడు. భయంకరమైన చీకటిలో వింత వింత శబ్దాలు వచ్చాయి. అయినా భయపడకుండా ఆ భవనంలోకి అన్ని రూమ్లు తిరుగుతున్నారు. కానీ వాళ్ళకి తెలియకుండా వారు వెనకలే దెయ్యాలు తిరుగుతూ ఉన్నాయి. వింత వింత శబ్దాలు విన్న వాళ్ళు భయపడిపోయి వెళ్ళిపోతారు. కానీ కృష్ణ మాత్రం అక్కడే ఉండిపోతాడు. కృష్ణ వెనక దెయ్యం రావడంతో ఒక్కసారిగా భయపడి గుండె పట్టుకుంటాడు. ఆ దెయ్యాలు రకరకాల శబ్దాలు చేస్తూ అక్కడ ఉన్న అన్ని దెయ్యాలు నిద్రలేస్తాయి. అవన్నీ కృష్ణని చంపడానికి వెంటబడతాయి. భయంతో కృష్ణ దాక్కుంటే ఆ దెయ్యాలన్నీ కృష్ణని గాల్లో వేలాడదీస్తాయి. గోడలకేసి కొడతాయి, చిత్రహింసలకు గురి చేస్తాయి. కింద పడిన కృష్ణ భయంతో పరుగున మారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఎక్కడికి వెళ్ళినా అన్ని చోట్ల ఏరున్న చోట్ల దెయ్యాలే ఉంటాయి. చేసేదేమీ లేక కృష్ణ దేవుణ్ణి నమ్ముకుని జై హనుమాన్ జై హనుమాన్ అని అనుకుంటూ మొక్కుతుంటాడు. అప్పుడు ఆ దేవుడు ప్రత్యక్షమవుతాడు. కృష్ణ దేవుణ్ణి కాపాడమని వేడుకుంటాడు. అప్పుడు ఆ దేవుడు కృష్ణకి ధైర్యాన్ని చెప్పి ధైర్యంగా ఉండమని ఒక్కసారిగా విశ్వరూపం దాల్చి ఆ దెయ్యాలన్నిటినీ ఒక్క వేటుతో చంపేస్తాడు. కృష్ణని ఇంటికి వెళ్ళమని చెప్పి ఆ దేవుడు అదృశ్యమవుతాడు. కృష్ణ పరుగున ఇంటికి చేరుకుంటాడు. ఇలా ఎవరైనా ఎక్కడైనా ఆపదలో ఉంటే ఆ దేవుణ్ణి తలుచుకున్న వెంటనే ఆ దేవుడు ఏదో రకంగా సాయం అనేది చేస్తాడనమాట. అండి, ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో రెడీ చేయడానికి నాకు 7-8 గంటలు టైం పట్టిందండి. కొంచెమన్నా మీకు నచ్చింటే కన్నా ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ ఇవ్వగలని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకొన్ని మంచి వీడియోస్ చేయడానికి. ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.